గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ థర్డ్ ఎడిషన్ ఉత్సాహంగా జరిగింది. ఎర్రమంజిల్ ప్రీమియం మాల్లో ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఆధ్వర్యంలో హైబిస్ టీవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొని ఎంజాయ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడం డిఫరెంట్గా ఉందని తెలిపారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వేసవి కాలం వచ్చిందంటే సాయంకాలం సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులతో బయటికి వెళ్తూ నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో సరికొత్త ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ వచ్చేసింది. అదే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఆధ్వర్యంలో హైబిస్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ 3వ ఎడిషన్ని నిర్వహిస్తోంది. ఎర్రమంజిల్లోని ప్రీమియం మాల్లో ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. అనేక మంది సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తమ కళ్ళకు గంతలు కట్టుకొని డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని వాళ్ళు గెస్ చేసి చెప్తున్నారు. సో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఈవెంట్ ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. ఈ మాల్ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసే వాళ్ళతో కోలాహలంగా మారిపోయింది. సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. సో ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. మన నేమ్ పిలిచినప్పుడు మనం అలా స్టేజ్ మీదకి వెళ్ళి మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని కళ్ళకు గంతలు కట్టుకొని గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఎక్కువగా గెస్ చేసి చెప్తారో వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ₹50,000, ఇక థర్డ్ ప్రైజ్ వచ్చేసి ₹25,000. అంతేకాకుండా దాదాపు 25 మందిని లక్కీ డ్రా విన్నర్స్గా గుర్తించి వాళ్ళకి కూడా కూపన్స్ అందిస్తున్నారు. సో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్ మనీ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి కూడా ఓచర్స్ ఉంటాయి. సో ₹200 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో మనకి ₹100 వర్త్ ఉండే ఓచర్ని కూడా వీళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారు. సో ఇప్పటికే చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మన దగ్గర మదర్ అండ్ సన్ కూడా ఉన్నారు. సో ఇతను ఫర్ ద ఫస్ట్ కంటెస్టెంట్ అన్నమాట. సో పార్టిసిపేట్ చేశాడు. తర్వాత వాళ్ళ మదర్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో, హాయ్, నీ నేమ్? విష్ణు. విష్ణు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే. సో ఈ టేస్టింగ్ ఛాలెంజ్ గురించి నీకు ఎలా తెలిసింది? చాట్ జీపీటీలో స్క్రోల్ చేస్తూ ఉండగా తెలిసింది. ఓకే. సో నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమా? ఎస్. ఓకే. సో నీది ఫస్ట్ నెంబర్ కదా, నువ్వు వెళ్ళావు స్టేజ్ మీద, కళ్ళకు గంతలు కట్టుకున్నావు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఓకే. ఎన్ని ఫ్లేవర్స్ నువ్వు చెప్పావు? 2 ఫ్లేవర్స్. 2 ఫ్లేవర్స్ చెప్పావు. నీకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా, నీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? వెనిలా. సో ఇదివరకు ఎప్పుడైనా నువ్వు ఇట్లాంటి ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావా? నో, ఇదే నా ఫస్ట్ టైం. ఓకే. సో మ్యామ్, మీకు ఎలా అనిపిస్తుంది? మీ బాబుతో కలిసి వచ్చి మీరు కూడా ఇట్లాంటి ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. సో బేసికలీ హీ వాజ్ స్క్రోలింగ్ అండ్ హీ వాజ్ టెలింగ్ మీ దట్ వీ హ్యాడ్ సమ్ కాంపిటీషన్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ టు గో విత్ దట్. So I was, what is it? Then he just browsed the process and told me it's with the blindfold we have to taste the ice cream and tell the flavor. So generally what we see the food, and by seeing if we like the food we'll have it. So generally we use that sense, and taste also is one of the important thing, but with the blindfold the tasting the ice cream is very exciting. So we saw something like Hybrid TV is like it's conducting the tasting ice cream tasting challenge. So that was so exciting. By listening the name itself we just felt okay, ice cream tasting challenge, because we were basically ice cream lovers. Okay. So we used to go somewhere to different outlets and have the ice creams and all, tasting different flavors. But with the blindfold having this ice cream challenge is really exciting, and moreover it's a very cool initiative in this hot summer. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? That's really good, wonderful. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఈ సమ్మర్లో ఇట్లాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది.
సో చూడొచ్చు నిజంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ థ్రిల్ని అయితే వాళ్ళు నిజంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నార్మల్గా మనం అందరం కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ని అయితే టేస్ట్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు ఇచ్చే ఒక్క స్కూప్ని టేస్ట్ చేసి అది ఏ ఫ్లేవర్ ఏంటి అని చెప్పడం కూడా ప్రతి ఒక్కరికి నిజంగా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. సో చూడొచ్చు నిజంగానే చాలామంది ఇక్కడికి వచ్చారు. సో మార్నింగ్ 10కి స్టార్ట్ అయిన ఈవెంట్ ఈవినింగ్ 6 వరకు కూడా ఇదే విధంగా ఇంతే కోలాహలంగా కొనసాగుతూ ఉంది. సో ఎవరైతే ఎక్కువ ఫ్లేవర్స్ని కళ్ళకు గంతలు కట్టుకొని చెప్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కాంపిటీషన్ ద్వారా బెనిఫిట్ అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కూపన్స్ అందిస్తున్నారు అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని కూడా అందిస్తున్నారు. విడుదల వంశీతో అంచుమ బిగ్ టీవీ.